మల్యాల మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రం కొండగట్టు కొండలన్నీ నేడు ఆధ్యాత్మిక నామస్మరణతో మారుమోగాయి. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి చెంత 38వ గిరి ప్రదక్షిణ అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడింది. మంగళవారం వేకువజామున 6 గంటలకే చిలుకూరు బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు శ్రీ సురేష్ ఆత్మరావు గురూజీగారి దివ్య నేతృత్వంలో ఈ ప్రదక్షిణ ప్రారంభమైంది. సుమారు 10,000 నుండి 12,000 మంది భక్తులు కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తూ అంజన్న కృపకు పాత్రులయ్యారు. భక్తుల జయజయధ్వానాలతో కొండగట్టు ప్రాంతమంతా భక్తిమయంగా మారింది. కృప, ఆశీస్సులు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకున్న భక్తులు స్వామివారి దర్శనం అనంతరం గురూజీ ఆశీస్సులు తీసుకుని పునీతులయ్యారు. మధ్యలో ఒక రామాలయ నిర్మాణం అద్భుతంగా జరుగుతోంది. అది పూర్తి కావస్తోంది. ఇది మార్చి నెల. ఈ నెల 21 నుంచి 25 వరకు ప్రతిష్టా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. రాముడు మనకి ఆదర్శ దంపతులు అవునా, ధర్మాన్ని ఎలా ఆచరించాలో చూపించాడు. అలాంటి కూడూరు రామాలయ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. కొండగట్టు గిరిపక్షంలో పాల్గొనే ప్రతి భక్తులు రామాలయ ప్రతిష్టలో పాల్గొనాలి. ఓం శ్రీ సీత జయ సీత జయ జయ సీత. మనతో ఉన్న భక్తులు సుల్తానాబాద్ నుంచి రావడం జరిగిందంట. కొండగట్టు నుంచి 70 కిలోమీటర్లు. ఇంత పొద్దున్నే వచ్చేసారు. అంతే ఎంత శ్రద్ధ ఉంది చెప్పండి. ఇలాంటి శ్రద్ధకు నమస్కారం. వీళ్ళకి ఆంజనేయ స్వామి పరిపూర్ణ అనుగ్రహాన్ని కలగచేయాలి. వీళ్ళ ద్వారా దేశ రక్షణ, ధర్మరక్షణ ఖచ్చితంగా జరగాలి. వచ్చే తరానికి ఈ గిరి ప్రదక్షిణ ఒక అద్భుతమైనటువంటి విధానాన్ని తీసుకురావాలి. జగిత్యాల జిల్లా పెగడాపల్లి మండలం ఐత్పల్లి అనే గ్రామంలో ఈ నెల 25న సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేశారండి. హనుమాన్ చాలీసా చదవాలి. తుమరో భజన రామకో భావై. రాముడు కూడా అత్యంత ఇష్టపడతాడు హనుమాన్ చాలీసా చెప్తే. పైగా హనుమాన్ చాలీసాకి ఇద్దరిని గ్యారంటీగా పెట్టారు, శివుడు, పార్వతిని. ఎవరు? తులసిదాస్ గారు. హనుమాన్ చాలీసా చదివితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ముఖ్యంగా దీనంతా గ్రామం ఒకటయ్యే అవకాశం కాబట్టి అందరం కలిసి కూర్చొని హనుమాన్ చాలీసా చెప్పే అవకాశం తీసుకుందాం. ఏమాత్రం ఆంజనేయ స్వామి అనుగ్రహించినా తప్పకుండా మేము వచ్చే ప్రయత్నం కూడా చేస్తామని. మనతో పాటు ఘర్షకుర్తి గ్రామస్తులు ఉన్నారు. ఇది కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తి. ఈ ఘర్షకుర్తిలో మహాభారత ప్రవచనం కూడా జరిగింది. అలాంటి ఘర్షకుర్తిలో స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. అలాంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు ఎడ్ల బండ్లు తిరుగుతాయి. కాబట్టి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా అక్కడ దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి మేము కూడా వీలవుతే వచ్చే ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామి నమస్కారం తెలియజేద్దాం. ఏడుకులవాడ వెంకటరమణ గోవింద. శ్రీరామ్. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లి. ఎంత పేరు బాగుంది, అద్భుతం. శ్రీరాములపల్లికి మన యంగ్స్టర్ అండి సర్పంచ్గా ఎలక్ట్ అయ్యాడు. కొంచెం గట్టిగా తప్పటి కూడా ఒకసారి. మన శోభన్ గౌడ్ గారు సర్పంచ్గా ఎన్నుకోబడ్డారు. వీరి ద్వారా అనేక మంచి పనులు జరగాలి. మనం కూడా ఒకసారి ఆ యొక్క గ్రామానికి సందర్శనకు వెళ్దాం. చాలా సంతోషం, చాలా సంతోషం. పల్లెలో రామాలయం కడదామని సంకల్పించుకున్నారు. ఈ యొక్క కొండగట్టు గిరిప్రదక్షిణ పాల్గొనే భక్తులందరూ తలా ఒక చేయి వేసే అవకాశం తీసుకుందాం. వీరి ఆధ్వర్యంలో చిరస్థాయి నిలిచిపోయే పనులు జరగాలని మనస్ఫూర్తిగా అంశాలను కోరుకుందాం. జై శ్రీరామ్. సంపూర్ణం చేసుకోవాలి. బోలో హనుమాన్ కి. జై శ్రీరామ్. 8వ కొండగట్టు గిరిప్రదక్షిణ మనతో అంజన్నలు పాల్గొంటున్నారు. అంజన్నలు చాలా బలం చూపించాలి. అత్యంత అద్భుతంగా గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. దాదాపు 20,000 మంది భక్తులు నిస్సందేహంగా, ఏదో 10 మంది వస్తే 1000 మంది చెప్పారు, 1000 మంది వస్తే 10,000 చెప్పారు కాదండి. నిస్సందేహంగా 20,000 మంది భక్తులు ఈరోజు మామూలుగా లేదు. అంజన అనుగ్రహం. జై శ్రీరామ్. మేము కోరుకున్నది ఒకటే,
గిరి ప్రదక్షిణ అంటే ఏదో పాపం పోయింది పుణ్యం వచ్చింది కాదండి, అది ఎట్లాగో జరుగుతుంది, మీ కోరికలు నెరవేరుతాయి. కానీ దాంతోపాటు ఈ దేశం మిగలాలి, ఈ ధర్మం మిగలాలి. ఈ భారత మాత అన్నపూర్ణ తల్లి అందరికీ భోజనం పెట్టింది. తిన్ని ఇంటి వాసాలు లెక్క పెట్టేవాడు మనకి నచ్చదు, అది మాత్రం అందరికీ తెలియచేయాలి. జై శ్రీరామ్. కొంతాపూర్ నుంచి మన భక్తులు ఏది హనుమాన్ దీక్షలో గిరి ప్రదక్షిణ కావడం జరిగింది. నెక్స్ట్ టైం వీళ్ళ ద్వారా హనుమాన్ జయంతికి ఎక్కువ సంఖ్యలో భక్తులు రావాలి. అలా వచ్చిన భక్తులకు వీళ్ళు మంచినీళ్ళ ఏర్పాటు చేసే అద్భుతంగా అనుగ్రహాన్ని పొందాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.